ఏకేఎస్కి లాక్స్ మధ్య ఏం జరుగుతుంది? సో ఏం జరుగుతుంది అంటే డెఫినెట్లీ నువ్వా నేనా. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే సో క్వాలిటీ పరంగా డెఫినెట్లీ రెండు మంచి ఇన్స్టిట్యూట్సే, రెండు బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. సో రెండు లీడ్ చేస్తున్న డైరెక్టర్స్, ఇటు పక్క మన ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ శశాంక్ సార్ కానివ్వండి, అటుపక్క లా ఎక్సలెన్స్ ఐఏఎస్ డైరెక్టర్ రాంబాబు సార్ కానివ్వండి. సో ఇద్దరు కూడా ఒక విజనరీ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఒక విజన్ ఉంది. సో ఒక చాలా సిస్టమ్ అశోక్ నగర్లో చాలా మార్పులు చేర్పులు, ఒక కొత్త శకానికి నాంది పలికారు. సో ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇటుపక్క శశాంక్ సార్ యంగ్ జనరేషన్, న్యూ బ్లడ్. సో చాలా నేను పడ్డ కష్టాలు మన వాళ్ళు పడకూడదు అని పెద్ద పెద్ద ఢిల్లీ సంస్థను ఎదిరించి ఈరోజు సో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్గా, అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే 2025లో ర్యాంక్ నెంబర్ 1 ఫ్రమ్ సివైసి, టాప్ 1 ఆ ర్యాంక్ నెంబర్ 1 ఏకేఎస్ ఐఏఎస్గా నిలవడానికి సో ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. రెండు బెస్ట్ ఇన్స్టిట్యూట్సే, రెండు నువ్వా నేనా అన్నట్లు ఇప్పుడు మన అశోక్ నగర్లో ఉంది పరిస్థితి. సో దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరు కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు. ఇటు లా ఎక్సలెన్స్ చూసుకున్నా క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు, అటు ఏకేఎస్ చూసుకున్నా క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ కావట్లేదు.